హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. ఈరోజు 10th జూలై 2026 శుక్రవారం. ఈరోజు మనకు మార్కెట్ రివ్యూ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. రెగ్యులర్ ప్రాసెస్గా మనం చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేస్తే మీకు కొంత జనరల్ ఐడియా వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, ఇది మన చార్ట్. ఈరోజు మార్నింగ్ 9:15కి గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్లో ఉందండి. అందుకని ఇక్కడ చూస్తే మీరు నిన్నటి క్లోజింగ్కి ఈరోజు ఓపెనింగ్కి హైలో ఓపెన్ అయ్యాడు. అరౌండ్ 80 పాయింట్లో 90 పాయింట్లో ఉంది ఓపెనింగ్లో. ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువనే ఓపెన్ అయ్యాడు. మొత్తానికి పాజిటివ్గా ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయిన తర్వాత మనకి ఎక్కడ ఓపెన్ అయిందంటే 24,124. దీనికి మనం చెప్పుకున్న 260 ప్లస్ 260 మనం యాడ్ చేసుకోవాలి టాప్ వాల్యూకి. చేసుకుంటే మీకు ఇక్కడ నేను రాశాను చూడండి, 24,384. దిస్ ఈజ్ టాప్ వాల్యూ. ఓకేనా? అండ్ ఈరోజు ఓపెనింగ్కి మనం ఎస్టర్డే చెప్పుకున్న విధంగా నిన్న సాయంత్రం -205 చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ బాటమ్ వాల్యూ 23,919. ఈ రెండు వాల్యూస్ మధ్యలోనే మన ట్రేడింగ్ మూవ్మెంట్ ఉండాలి ఈరోజు అనే కాన్సెప్ట్ కదా మనది. ఈరోజు ఓపెనింగ్ నుంచి 104 పాయింట్లు పైకి వెళ్ళాడు ఇక్కడ దాకా. చూసారా? ఈరోజు హై వచ్చి 24,228. నేను పైసలు చెప్పట్లేదండి, పర్వాలేదు పైసలు. ఓకేనా? 104 పాయింట్లు పైకి వెళ్ళాడు అంటే 104/260 ఇంటూ 100 వస్తే 40% ఆఫ్ ది మూమెంట్ అచీవ్డ్. మనం అనుకున్న రీడింగ్స్లో 40% మూమెంట్ వచ్చింది. కిందకి ఓపెన్ మైనస్ లో ఒక 4 పాయింట్లే వచ్చిందండి, కాబట్టి అది నెగ్లిజిబుల్. ఏదో ఒకటి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏదో ఒక డైరెక్షన్లోనే తీసుకుంటుంది మార్కెట్ ఆల్వేస్, ఐదర్ అప్ సైడ్ ఐదర్ డౌన్ సైడ్. మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాంగా, ఇంట్రాడే పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి, ఇందులో చెప్పుకున్నాం ఈ పాయింట్. అలా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఒక పద్మజ ఈక్విటీ పాత్ ఏం చెప్తుంది, ఒక పాత్ అనేది చూపిస్తుంది. మూమెంట్ పాత్ ఇలా ఉండబోతుంది. అకార్డింగ్ టు దిస్ పాత్ మీరు మీ యొక్క ట్రేడింగ్ ప్లాన్ డిజైన్ చేసుకొని, దీన్ని అర్థం చేసుకొని మీరు మీ ఓన్గా డిజైన్ చేసుకోండి అని మీనింగ్. కొంతమంది మార్కెట్ పడిపోద్ది అని చెప్పి ముందు షార్ట్ కొట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది మార్కెట్ పెరుగుద్ది అని చెప్పి లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ముందుగా బై చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల మంది ఉంటారు కదా. రెండు ఆలోచనలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రస్పెక్షన్ బట్టి. అలాగా. అలాగే మీకు ఇంకొకటి కూడా 13వ తారీఖు అండి, మండే. ఈ బాక్స్లో మండే కోసం మీకు రీడింగ్స్ ఇచ్చాను. ఓపెన్ ప్లస్ 255 అది టాప్ వాల్యూ అండి. ఓపెన్ -180 అనేది బాటమ్ వాల్యూ. ఇక్కడ కూడా మెన్షన్ చేశాను నేను. మండే తాలూకా ఇది ఏం జరుగుతుందో చూద్దాం. ఇవిడే సెంటిమెంటే కాబట్టి మండే సెంటిమెంట్ ఎలా ఉంటుందో ఏంటో దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని మండేనే మనందరం గమనిద్దాం ఏం జరగబోతుంది అని. అది ఏం జరిగినా ఈ రెండు టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ మధ్యలోనే మన రీడింగ్ ఉండాలి. ఇది దాన్ని బట్టి మనం ఏం చేయాలి అని ఒక డెసిషన్ మేకింగ్ రావచ్చు. ఈ రోజు ఈ చెప్పుకునేదంతా డెసిషన్ మేకింగ్ కోసమే కదా. మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అసలు ఎంటర్ అవ్వాలా వద్దా, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలా, ఈ డెసిషన్ మేకింగ్ కోసమే కదా. ఒక అలర్ట్ లాగా, అంతే కదా. సో మనం ప్రాక్టీస్ చేసుకుంటే దాని ప్రకారం ముందుకెళ్దాం. ఏమండి? అది సంగతి. ఇంకొకటి, మన కొత్తగా చూస్తున్న వాళ్ళు రోజు చెప్తున్నా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంట్రాడే పార్టీ ఏ నుంచి పార్టీ హెచ్ వరకు చూస్తే కొద్దిగా మీకు ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మీకు కొద్దిగా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న
మార్కెట్ రివ్యూ మీకు ఈజీగా అర్థమవుద్ది. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు సడన్గా ఈ లేటెస్ట్ మార్కెట్ రివ్యూ చూసి ఈ టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ అంటే వాళ్ళకి కష్టం కదా కొద్దిగా అర్థం అవటం, ఏంటి టాప్ వాల్యూ ఏంటి బాటమ్ వాల్యూ అనుకుంటారు. అదే మీరు ఓపిక్గా ఆ పార్ట్ ఏ నుంచి హెచ్ వరకు చూడగలిగితే కొద్దిగా మీకు ఈజీగా ఓహో ఇదే దీని కథ అని అర్థమవుతుంది. అవునా? అలాగే మీ ఓన్ సింబల్స్, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే సింబల్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో చెప్పండి, మెసేజ్ పెట్టండి. నేను అవకాశం ఉన్నంత వరకు మీకు ఇది రిప్లై ఇస్తాను, రీడింగ్ ఇస్తాను. ఓకేనా? అది విషయం. అలాగే మార్కెట్ మూమెంట్ ఇలా ఉంటుంది. నేను ఈరోజు యాక్చువల్గా అవుట్ సైడ్ డే పడుతుందేమో అనుకున్నాను చూపిద్దామని మీకు. నిన్న ఇన్సైడ్ డే పడింది కదా, ఈరోజు అవుట్ సైడ్ ఏమైనా ఉంటుందో అనుకున్నాను, కానీ ఓన్లీ వన్ సైడే తీసుకున్నాను డైరెక్షన్. చూద్దాం. రేపు కమింగ్ డేస్లో ఏమైనా అవుట్ సైడ్ డే పడితే మనం అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం. ఏమండి? అది అది విషయం. అలాగే మీకు ఏదైతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పండి, ఇట్లా సో అండ్ సో పద్మ చూడమని. వాళ్ళు కూడా కొద్దిగా బెనిఫిషియల్గా ఉంటుంది, చక్కగా అర్థమవుద్ది కదా. అది చేద్దాం. మరి ఒక మంచి మాట చెప్పుకోవాలి కదా, టైం అయిపోతుంది. మంచి మాట చెప్పుకోవాలి కదా. యువర్ అంబిషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు సక్సెస్, ది సెకండ్ స్టెప్ ఈజ్ యాక్షన్. బాగుంది కదా. యువర్ అంబిషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు సక్సెస్, ది సెకండ్ స్టెప్ ఈజ్ యాక్షన్. మీ ఆశయం విజయానికి మొదటి మెట్టు, రెండవది ఆచరణ. అంతే కదా. మీకు ఆశయం ఉన్నంత మాత్రాన ఆచరణ లేకపోతే ఉపయోగం లేదు కదా. కాబట్టి వెంటనే ఆచరణ మొదలు పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. డైలీ రీడింగ్స్ రోజు చెప్తున్నా, రీడింగ్స్ రీడింగ్స్ చేస్తున్నారా లేదా అని ఒకసారి రాసుకోండి, చక్కగా అబ్జర్వ్ చేయండి. బాగుంటుంది, ముందుకెళ్దాం మనం. డిస్క్లైమర్ అండి, రెగ్యులర్గా చెప్పేదే, ఇది ఓన్లీ అవేర్నెస్ పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఏమండి? మంచిగా ఆలోచించండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి డెసిషన్ తీసుకోండి ఓన్గా, తద్వారా ముందుకెళ్ళండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే నన్ను వాట్సాప్లో అడగండి, నేను చెప్తాను. అలాగేనా? అలాగే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయమని చెప్పండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీరు ఓపికగా ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడండి. ఓకేనా? మరి టైం అయిపోతుంది. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.